Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. భర్త తిరుగుబోతైతే ఏ భార్య అయినా ఏం చేస్తుంది? అతన్ని మార్చుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ అతను మారకపోతే అతనికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుంది. అప్పటికీ అతనిలో మార్పు రాదు అనుకుంటే చివరికి ఏం చేస్తుంది? ప్రత్యూష, డాక్టర్ ప్రత్యూష వరంగల్లో తనను తాను బలిదానం చేసుకున్న ప్రత్యూష కేసులో తవ్వి తీస్తున్న నిజాలను చూస్తుంటే నిజంగా గుండె రగిలిపోతుంది. ప్రత్యూషని తలుచుకొని ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ప్రత్యూషకి డాక్టర్ సృజన్కి 2 ఆడపిల్లలున్నారు. ఒక ఆడపిల్ల 7 సంవత్సరాల వయసుంటే ఇంకొక ఆడపిల్ల 7 నెలల వయసు మాత్రమే. 7 నెలల బిడ్డను వదిలేసి చనిపోవాలని డాక్టర్ ప్రత్యూష ఎలా ఆలోచించింది? వాళ్ళ కుటుంబ సభ్యులు స్పష్టంగా చెప్తున్నారు, డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అని. డాక్టర్ ప్రత్యూష మరణానికి కారణం ఖచ్చితంగా డాక్టర్ సృజన్ అని చెప్తున్నారు. సృజన్ వేధింపులు కాదు, సృజన్ దాడి చేయటం వల్లే. సృజన్ చంపేసి తమ బిడ్డకు ఉరి వేశాడని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రత్యూషను తలుచుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు బోరున వినిపిస్తున్నారు. ఎందుకంటే ప్రత్యూష తండ్రి కూడా ఒక డాక్టర్, MGM ఆసుపత్రికి సూపరింటెండెంట్గా పనిచేశాడు. తన కూతురు ఇంత పిరికిది కాదని, తన కూతురికి తన జీవితం మీద క్లారిటీ ఉందని, తన కూతురు ఖచ్చితంగా తన అల్లుడి చేతిలో దారుణ హత్యకు గురైందని వాళ్ళు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. అయితే ఈ అంశంపైన పోలీసులు కేసు నమోదు చేశారు, విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ప్రత్యూష చనిపోవడానికి కారణం మాత్రం ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వల్లే ప్రత్యూష ప్రాణాలు కోల్పోయిందని చెప్తున్నారు. ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సృజన్తో ఇంటర్వ్యూ అని, డాక్టర్ ఇంటర్వ్యూ అని, డాక్టర్నిగా ప్రమోట్ చేస్తానని వచ్చి అతనితో మాట్లాడి పరిచయం పెంచుకుంటే సృజన్ అప్పటికే ఆ అమ్మాయిని ప్లాన్ చేసి ట్రాప్ చేసి ఆ అమ్మాయికి దగ్గరయ్యాడని ప్రత్యూష చాలాసార్లు మాతో చెప్పిందని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. డాక్టర్ సృజన్ అమ్మాయిలను చూస్తే ఆగడు అని చెప్తున్నారు. ఎప్పటి నుంచో డాక్టర్ సృజన్ అమ్మాయిల పట్ల చాలా వీక్నెస్ ఉన్నవాడని, అమ్మాయిలు కనిపిస్తే వాళ్ళతో మాటలు కలుపుతాడని, పులిహోర కలుపుతాడని, ఖచ్చితంగా సంబంధాలు పెట్టుకుంటాడని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎవరైతే ప్రత్యూష కుటుంబ సభ్యులు. డాక్టర్ సృజన్ హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో కూడా పనిచేశాడు. డాక్టర్ సృజన్ హైదరాబాద్లోని తన ప్రముఖ ఆసుపత్రిలో పనిచేసేటప్పుడు ఒక నర్సుతో వ్యవహారం నడిపించాడని సొంతంగా ప్రత్యూష తమ్ముడు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి సమీపంలో ఆ నర్సుని మరో ఇల్లు తీసుకొని ఉంచాడని కూడా చెప్తున్నారు. ఇప్పుడు వరంగల్లో కూడా కొందరు నర్సులు లేకపోతే ఆసుపత్రిలో సిబ్బందితో డాక్టర్ సృజన్కి సంబంధాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ఆ ఇన్ఫ్లుయెన్సర్ని కూడా లైన్లో పెట్టాడని వాళ్ళ కుటుంబం ఆరోపిస్తుంది. ఒక్కసారి డాక్టర్ సృజన్ పట్ల ప్రత్యూష సోదరుడు చేస్తున్న ఆరోపణలేంటో ఒకసారి చూద్దాం. ప్రత్యూష సోదరుడి మాటలేంటో ఒకసారి మీరు కూడా వినండి. ఇంట్లో ఎవరికి చెప్పుకోలేని కూడా నాకు చెప్పుకున్నాను. సో ఇదే కాదు, ఇయర్ స్టార్ట్ అంటే పెళ్ళైన కొత్తలో యశోదాలో చేసినప్పుడు దే యూస్ టు స్టే ఇన్ న్యూ బోయిన్పల్లి. అప్పుడు కూడా ఒకసారి నాకు చెప్పింది, అప్పుడు కూడా సంథింగ్ ఎవరో నర్స్ ఉంది తనతోని ఇట్లా ఊకే చాట్ చేస్తుండు, మాకు గొడవలు అయినాయి అండ్ బాగా ఇష్యూ అయింది. అండ్ ఆ నర్సును కూడా తీసుకొచ్చి సంథింగ్ తన ఇంటి దగ్గరలోనే ఎక్కడో రెంట్ ఉంచాడు, అది ఇది అని చెప్పి బయట పబ్లిసిటీ అయితే ఇక్కడ లోకల్ ఆంగ్లో ఇండియన్ నర్స్ తోనే అది 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 ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 7 years బ్యాక్ పెళ్ళైన కొత్తలో బిఫోర్ ద ఫస్ట్ బేబీ ఆ టైంలో చెప్పినప్పుడు మరి వచ్చి మాట్లాడాలన్నా ఏంటి అది అంటే లేదన్నా అప్పుడు గొడవ అయింది, చాలా పెద్ద గొడవ అయింది, 2 గొడవ పెట్టుకున్నాం, బట్ హీఈస్ ఓకే నౌ, సార్ట్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. మళ్ళీ నాకు ఏ చిన్న డౌట్ ఉన్నా చెప్తున్నా, మీరు వచ్చి మాట్లాడండి. క్యారెక్టర్ గురించి ప్రత్యూష తమ్ముడు సోదరుడు చెబుతున్న మాటలు వింటుంటే నిజంగానే ఇటువంటి మనుషులు ఉంటారా అనిపిస్తుంది. ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ ఒక అమ్మాయిని లైన్లో పెట్టడం, ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ ఇంకో అమ్మాయితో సంబంధం కలుపుకోవడం, ఎక్కడ ఉద్యోగం చేస్తే ఎక్కడ పని చేస్తే అక్కడ ఎవరో ఒకరిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడం. ఇలాంటి మొగుడిని ఏ భార్య భరిస్తుంది? ఇలాంటి మొగుడిని ఏ భార్య భరించగలదు? ఇలాంటి భర్తని ఏ భార్య కాపురం చేయగలుగుతుంది? సరిగ్గా ఇవే మాటలు అడుగుతున్నాడు ప్రత్యూష తండ్రి. చాలా స్పష్టంగా ఇవే మాటలు అడుగుతున్నాడు. నా కూతురు మరణానికి సృజన్తో పాటు మొత్తం 4 కారణం అంటున్నారు.
నా కూతురికి 2 ఆడపిల్లలున్నారు, 7 సంవత్సరాల బాలిక, 7 నెలల బాలిక. ఈ ఇద్దరికీ న్యాయం జరగాలని ఆయన పట్టుబడుతున్నారు. ఒక్కసారి ప్రత్యూష తండ్రి మాటలు వినండి, మీకు వాళ్ళు పడుతున్న బాధ ఏంటో తెలుస్తుంది. నిన్నటికి వాటికి చూసిన సార్ ఇక శ్మశాన వైరాగ్యాన్ని ఆవరించుకున్నట్టు కనబడతా ఉంది సార్ పరిస్థితి. అసలు ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా తోచని పరిస్థితి సార్. ఇవాళనే ఇప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారందరినీ అరెస్ట్ చేస్తున్నాము ఇట్లా అని. మేము కోరుకునేది ఒకటే సార్, ఇప్పుడు ఎట్లాగనంటే నా కూతురు అయితే మళ్ళీ తిరిగి వచ్చి రాదు. మన్మరాలు ఏదైతే పెద్ద మన్మరాలను తనకు 7 years, చిన్న మన్మరాలు ఏదైతుందో 7 months. అసలు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం పరిస్థితి చాలా చాలా బాధిస్తూ ఉన్నారు సార్. చాలా కష్టంగా ఉన్నది. వారికి న్యాయం జరగాలి ఒకటి సార్. ముఖ్యంగా ఎవరైతే ఈ నలుగురు ఎవరైతే నా కూతురు యొక్క మరణానికి కారకులైన వాళ్ళు ఉన్నారో వీళ్ళకు కఠినాతి కఠినమైన శిక్షలు పడాలి సార్. వాళ్ళకు మాకు ముందు ఇంకా ముందు ఏ ఇంట్లో కూడా ఏ కుటుంబంలో కూడా ఇలాంటి శోకం కలగొద్దు. ఏ ఇంటి ఆడబిడ్డ కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో చనిపోవద్దని చెప్పి కోరుకుంటా ఉన్నా సార్. అమ్మాయి కనిపిస్తే చాలు అక్రమ సంబంధం పెట్టుకోవాలనే ఆలోచనతో ఉండే డాక్టర్ సృజన్ లాంటి క్యారెక్టర్ నిజంగా మిగతా ఆడవాళ్ళకి, కట్టుకున్న భార్యకి నరకమే అవుతుంది. డాక్టర్ సృజన్ని పెళ్లి చేసుకున్న నాటి నుంచే ప్రత్యూష అతన్ని భరిస్తున్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. డాక్టర్ సృజన్ ప్రతి అమ్మాయితో కనిపిస్తే చాలు ఆయన హార్ట్ డాక్టర్ కానీ మనసుకు రిపేర్లు చేసేవాడని, అతను హార్ట్ డాక్టర్ కానీ అతను అమ్మాయిల మనసుని వలవేసి పట్టేవాడని చాలా స్పష్టంగా వాళ్ళ మాటలు వింటుంటే అర్థమవుతుంది. ఒకటే ఆరోపణ సృజన్ మొదటి నుంచి ఒకటే ఆరోపణ కనిపిస్తుంది. సృజన్ మంచి డాక్టర్, కార్డియాలజిస్ట్, చాలా మంచి వైద్యుడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. KMC లాంటి పెద్ద పెద్ద ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నాడు. అంతేకాదు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కీలకమైన పొజిషన్లో ఉన్నాడు. సర్జన్. ఇటువంటి సృజన్ని కాపాడుకోవడానికి ఆయన భార్య ప్రత్యూష అనేక ప్రయత్నాలు చేసినట్టు ఆమె తల్లి చెప్తోంది. సృజన్ తిరుగుళ్ళను చూసి అనేకసార్లు భరించాను. సృజన్ తనని మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకుండిపోయాను. సృజన్ మారుతాడు, ఇవాళ మారుతాడు, రేపు మారుతాడు, ఎల్లుండి మారుతాడు అనుకున్నాను. కానీ ఒకరి వెంట ఒకరు లిస్టు మారుస్తూనే వస్తున్నాడు సృజన్. అందుకే భరించలేకపోతున్నానని తల్లికి చాలాసార్లు చెప్పినట్టుగా ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంతేకాదు సృజన్ పైన ఏదైనా చర్యలు తీసుకోవాలి అనుకుంటే, అంటే ఈ ప్రత్యూష మరణానికి ముందు కొన్ని సంఘటనలు గుర్తు చేస్తుంది వాళ్ళ మదర్. సృజన్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య కూర్చోబెట్టి మాట్లాడించాలని ప్రయత్నించిందని. అయితే తను ఇప్పుడు గొడవ పెట్టుకుంటే సృజన్ తను దాటి వెళ్ళిపోతాడని, సృజన్ కూడా గొడవ కోసం ఎదురు చూస్తున్నాడని, తనను వదిలించుకోవాలని ఆలోచిస్తున్నాడని చాలాసార్లు ప్రత్యూష తనతో చెప్పినట్టు ఆమె తల్లి చెబుతోంది. ప్రత్యూష తన భర్తని మార్చుకోవాలనుకుందే తప్ప తను ఆత్మహత్య చేసుకోవాలని ఎప్పుడూ ఆలోచించలేదని చెబుతోంది. మరి ప్రత్యూష ఎందుకు చనిపోయింది? ఒక్కసారి వాళ్ళ మదర్ మాటలు విందాం. కన్నతల్లి మాటలు వింటే మనకు ఆ రోదన ఏంటో అర్థమవుతుంది. కూర్చోబెట్టి మాట్లాడతాము, అడుగుదాము. మేము అడుగుతామే అంటే అమ్మవాడు ఏదో పెద్ద గొడవ కావాలని చూస్తాడు, గొడవ చేసుకుని బేస్ చేసుకుని నన్ను వదిలేయాలని చూస్తాడు. పిల్లలు ఆగమైపోతారు అమ్మ. రేపు పొద్దున్న వాడు ఇప్పుడు పంచాయతీ పెడతారు, అందరికీ తెలుస్తుంది. రేపు పొద్దున వాడు మాడినాక కూడా వాడు ఇప్పుడే మంచి సజ్జన్ అని ఊరంతా పేరు వస్తుంది. వీడు మారినా కూడా వీడు అట్లాంటి వాడు పెళ్ళాన్ని ఇట్లా చేసిన అందరూ అంటారమ్మ. వాడు చెడ్డ పేరు వస్తుంది, వాడు మొత్తం లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అమ్మ. నేను మార్చుకుంటా, నేను చెప్పుతా అని అంటోంది అన్నది. వాడు బయటికి రావద్దు, నా కూతురు జీవితం అన్యాయం చేసి చంపేసిండు. వాళ్ళ అత్త మామ కూడా, వాళ్ళ అత్త టార్చర్ కూడా బాగుంది. వాళ్ళ చుట్టుపక్కల అందరినీ అడగండి, దాని ఫ్రెండ్స్ని. వాళ్ళ అత్త వాళ్ళు ఎంత టార్చర్ పెట్టారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అడగండి. అమ్మ ఆగస్టు 17 నా మ్యారేజ్ డే ఉంది కదా, అప్పటి వరకు చూస్తాను. మారకపోతే నేనే వచ్చేస్తానమ్మా. ఆగస్టు 17వ తేదీన మ్యారేజ్ డే చేసుకోవాల్సింది ప్రత్యూష సృజన్. కానీ అంతలోపే డెత్ డే వచ్చింది ప్రత్యూషకి. భర్తను భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని కొందరు చెప్తుంటే కుటుంబ సభ్యులు చెప్తూ మాత్రం సృజన్ తన బిడ్డను చంపాడని చెప్తున్నారు. పోలీసులు కేసుని సీరియస్గా తీసుకున్నారు. ఒక డాక్టర్ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తాడా? ఒక డాక్టర్ ఇన్ని సంబంధాలు పెట్టుకుంటాడా? ఒక డాక్టర్ ఒక అమాయకురాలైన తన భార్యని చంపుతాడా, లేకపోతే ఆమె చనిపోయేటట్టు చేస్తాడా అని చెప్పేసి పోలీసులు కేసుని సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంతేకాదు సృజన్తో సంబంధం పెట్టుకున్న ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉందో ఆ అమ్మాయిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ అమ్మాయిని కూడా ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఎంతకాలం నుంచి సృజన్ మీకు పరిచయం ఉన్నాడు,
మీతో ప్రత్యూష ఎప్పుడైనా మాట్లాడిందా? ప్రత్యూషకి మీకేమైనా పరిచయం ఉందా? సృజన్ మీతో కలిసి తిరిగాడా? ఇటువంటి ప్రశ్నలు ఆమెకు సంధిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ మహిళ ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వివరాలు బయట పెట్టలేకపోతున్నారు పోలీసులు. ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీళ్ళ కుటుంబ సభ్యులు షేర్ చేస్తున్నారు. కానీ ఆ అమ్మాయి ఎటువంటి సమాధానం చెబుతుంది? వాళ్ళ ఫ్యామిలీ ప్రస్తుత పరిస్థితి ఏంటనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. తప్పు చేసింది ఇక్కడ సృజన్, ఆ అమ్మాయి కాదు. ఆ అమ్మాయి కూడా రేపు ఖచ్చితంగా బాధితురాలే అవుతుంది. ఇటువంటి సృజన్ లాంటి డాక్టర్లకి ఎవరైనా లొంగిపోతే, సృజన్ లాంటి మగాళ్ళకి ఎవరైనా లొంగిపోతే వాళ్ళు కూడా విక్టిమ్స్గానే మిగిలిపోతున్నారు భవిష్యత్తులో. పోలీసులు ఇవే సందేశాన్ని ఇస్తున్నారు. అసలు పోలీసులు ఈ కేసు గురించి ఫైనల్గా ఏం చెప్తున్నారో ఏసీపీ మాటల్లో విందాం, చూడండి. 13th నాడు సండే నాడు ఈవినింగ్ అవర్స్లో డాక్టర్ ప్రత్యూష అని షీజ్ ఏ డెంటిస్ట్ బట్ కరెంట్లీ ప్రాక్టీసింగ్ ఇన్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసింది. తన హస్బెండ్ సృజన్, అల్లాడి సృజన్ అని చెప్పేసి అతను కార్డియో థొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్. గత లాస్ట్ ఇయర్ నుండి సృజన్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాక్టివ్గా ఉండే ఒక అమ్మాయితోని పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త చాలా దగ్గర సంబంధంగా తయారైపోయి ఫ్రీక్వెంట్గా వారిద్దరి మధ్య వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లలో చాటింగ్స్ చేసుకోవడం, ఫోన్లు చేసుకోవడం ఇవి తరచుగా ఎక్కువ జరుగుతున్నది కాస్త ఈ అమ్మాయి ప్రత్యూష గమనించి డాక్టర్ సృజన్తోని ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంది. సో ఈ ఆర్గ్యుమెంట్ క్రమంలో ఒక స్టేజ్లో వాళ్ళు ఈ సృజన్ ఆమెను బెదిరించేవాడు. ఏంటంటే, నువ్వు ఇలానే ఎప్పటికంటే మాత్రం నేను ఆమెతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాను, నీతోని విడాకులనే తీసుకుంటానని చెప్పేసి ఈ వెంట్ టు ద స్టేజ్ ఆఫ్ ఈవెన్ టేకింగ్ డైవర్స్. ఎందుకంటే ఇతనితోని వాదన, తర్వాత ఇతనితో పరిచయం పెట్టుకున్న అమ్మాయితోని చెప్పినా కూడా మార్పు లేదు. తర్వాత కనీసం మీరన్నా చెప్పండి అని చెప్పేసి తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు కూడా కొడుకునే వెంటేసుకొచ్చేవాళ్ళు. చివరికి మొన్న సండే నాడు ఈవినింగ్ బొగతా జలపాతం పోయి వచ్చిన తర్వాత ఈ మాట పెరిగింది. అతను కోపంగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఇవన్నీ చేసేసరికి అమ్మాయి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్తో తన ఉంటున్న విల్లాలో పైనకెళ్ళి, అది ఇట్స్ ఏ డూప్లెక్స్ హౌస్, పైనకెళ్ళి రూమ్ డోర్ పెట్టేసుకున్నాక శారీతోని సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని వేలాడుతుంది. ఇలాంటి అమ్మాయిల పిచ్చున్న డాక్టర్లు కావచ్చు, లేకపోతే ఇలాంటి అమ్మాయిల పిచ్చున్న మగాళ్ళు కావచ్చు, కాపురాలు కూల్చేవాళ్ళు తప్ప ఇంకేమీ లేదు. ఇటువంటి వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలు కూలిపోవడంతో పాటు వీళ్ళతో సంబంధాలు పెట్టుకున్న వారి జీవితాలు కూడా నాశనం అవుతాయి. వివాహేతర సంబంధాలు ఎప్పటికీ ప్రమాదం. సమాజం అంగీకరించకపోవడం అనేది పక్కన పెడితే సమాజంలో తీవ్రమైన నేరాలకు కారణమవుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం చాలా సంఘటనలు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. హనీమూన్కి తీసుకెళ్లి అక్కడ హత్య చేయించిన సోనం లాంటి భార్య కథ తెలుసు. యాదాద్రి భువనగిరిలో ప్రైవేట్ కారును తీసుకొచ్చి భర్త బైక్ను గుద్దించి ఢీకొట్టించిన భార్య కథ తెలుసు. మహబూబ్ నగర్ జిల్లా కర్నూల్లో ఐశ్వర్య అనే మహిళ తన భర్తని అత్యంత కిరాతకంగా చంపించిన కథ తెలుసు. ఇలాంటి కథలు రోజు వింటూనే ఉన్నారు. అయినా వివాహేతర సంబంధాలపైన మోజు పెంచుకుంటూనే ఉన్నారు. ఈ సంబంధాలు మీ కుటుంబాలని ఎలా నాశనం చేస్తాయని చెప్పడానికి ఈ కథనాలు మీకు అనేకసార్లు మేము చూపిస్తూనే ఉన్నాం. అయినా ఇసుమంత మార్పు కూడా చాలా మందిలో కనిపించట్లేదు. అవి మీ జీవితాల్ని నాశనం చేస్తాయని మరోసారి హెచ్చరిస్తున్నాం. సృజన్ లాంటి మగాళ్ళ పట్ల మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్.